హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్ చూద్దాం. అయితే మనకున్న రిలేషన్ ఏంటంటే బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎం ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఇది రిలేషను. సో దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఎలా వచ్చిందని ప్రూఫ్. సో వీడు అడుగుతుంటాడు ఒక్కోసారి ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రూవ్ దట్ బీటా అండ్ గామా రిలేషన్ చెప్పి. సో ప్రూఫ్ మనం ఏం చేస్తామంటే గామా ఫంక్షన్ తీసుకొని సాల్వ్ చేస్తాం. సో గామా ఫంక్షన్లో మనం ఆల్రెడీ గామా ప్రాపర్టీస్ చూసినప్పుడు గామా ఆఫ్ ఎన్ వచ్చేసరికి 2 × 0 to ∞ e⁻x² x⁻2n−1 ఉంది. సో ఈ ఫోర్త్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ముందుగా గామా ఆఫ్ ఎం తీసుకుందాం వేరియబుల్. సో ఎం తీసుకొని సో ఇది ఈ స్టేట్మెంట్ రాద్దాం. సో రాస్తే గామా ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 0 to ∞ e⁻x² x⁻2m−1 × dx. సో మనకున్న స్టేట్మెంట్ గామా ఆఫ్ ఎన్లో కూడా ఉంది కదా. సో ఈసారి గామా ఆఫ్ ఎన్ రాద్దాం. అయితే ఇక్కడ వేరియబుల్ ఇక్కడేమో ఎక్స్ యూజ్ చేసాం కదా, ఇక్కడ వై యూజ్ చేద్దాం. సో రెండు గామా ఆఫ్ ఎం వేరు, గామా ఆఫ్ ఎన్ వేరు కదా. సో రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ సమ్ వై వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. సో అప్పుడు e⁻−y² x⁻2 ఇక్కడ ఎంత కాన్స్టెంట్ n కదా 2n−1 × dy. సారీ, ఇది y పవర్ 2n−1 × dy. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనకున్న స్టేట్మెంట్లో గామా ఆఫ్ ఎం ఇంటూ గామా ఆఫ్ ఎన్ కదా. సో 1 × 2 చేద్దాం. అప్పుడు ఏమైంది, గామా ఆఫ్ ఎం ఇంటూ గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 2s ఎంత 4. సో 0 to ∞, e⁻x² e⁻−y² x⁻2m−1 y⁻2n−1 dx dy. సో దీన్ని కొంచెం కలిపి రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ 4 × 0 to ∞, 0 to ∞. సో ఈ పవర్ మైనస్ కామన్ తీస్తే x² + y² కదా ఇంటూ x⁻2m−1 × y⁻2n−1 × dx dy. సో ఇక్కడ x² + y² అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్ లాంటిది అనమాట. సో సర్కిల్ ఈక్వేషన్ లాంటిది కాబట్టి మనం ఏం చేద్దామంటే సో ఈ మొత్తాన్ని పోలార్ కోఆర్డినేట్స్ లాగా మార్చేద్దాం. సో చేంజ్డ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. సో పోలార్ కోఆర్డినేట్స్లో x అంటే ఏంది r cos θ, y అంటే r sin θ, అండ్ dx dy వచ్చేసరికి r dθ dr అయిన రాయొచ్చు, r dr dθ ఎలా అయినా రాయొచ్చు. అండ్ x లిమిట్స్ వచ్చేసరికి ఏంది 0 to ∞ కదా. సో x లిమిట్స్ 0 to ∞ అయినప్పుడు దట్ ఇంప్లస్ r లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ సో ఇక్కడ కూడా 0 to ∞ అవుతాయి. అండ్ y లిమిట్స్ 0 to ∞, బట్ మనకి ఇక్కడ ఏంటంటే తీసుకునే తీటా కదా. సో తీటా లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2 అవుతాయి. సో దీనికి ఈ dx dy వాల్యూ అండ్ ఈ లిమిట్స్ వాల్యూ రావడానికి కొంచెం చాలా ఆపరేషన్ ఉండిద్ది అనమాట. సో అదంతా అవసరం లేదు, ఇక్కడ రాయాల్సి చాలా బిగ్ ఆపరేషన్లు అవన్నీ. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ రెండు ఆర్ లిమిట్స్, తీటా లిమిట్స్ అండ్ dx dy వాల్యూస్. సో వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చాలా లెంతీ ఉంటుంది అనమాట ప్రాసెస్. సో అందుకని సో ఇప్పుడు ఈ x వాల్యూ, y వాల్యూ, dx dy వాల్యూ, లిమిట్స్ మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. ఇదేంటి గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ n కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సో లిమిట్స్ ఫస్ట్ ఆర్ తీసుకోవచ్చు, తీటా అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ తీటా తీసుకున్నాం అనుకోండి, తీటా టర్మ్స్కి మాత్రం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. అదే ఆర్ తీసుకుంటే ఆర్ టర్మ్స్కి మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. అండ్ నెక్స్ట్ ఆర్ వాల్యూ అంతా 0 to ∞, అండ్ ఈ పవర్ మైనస్ సో x² + y² ఏమవుతుంది, x² + y² కనుక చేస్తే r² cos² θ, r² sin² θ అయింది. సో r² కామన్ తీస్తే cos² θ + sin² θ 1 అవుతుంది. సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి. x వచ్చేసరికి ఏంది r cos θ, సో y వచ్చేసరికి r sin θ. సో x² + y² అంటే r², రెండు r² అయితే కామన్ తీసాం అనుకోండి, sin² θ + cos² θ. సో r² × 1, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ r². సో అట్లా డైరెక్ట్గా r² అని రాయొచ్చు ఇంటూ x⁻2m−1, x అంటే r cos θ
పవర్ 2m మైనస్ 1 ఇంటూ ఇదేమో ఆర్ సైన్ తీటా హోల్ పవర్ 2n మైనస్ 1. సో డిఎక్స్ డివై అంటే ఆర్ డి తీటా డిఆర్ అని రాయొచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో తీటా టర్మ్స్ అని ఒకవైపు ఆర్ టర్మ్స్ అని ఒకవైపు రాద్దాం. సో ఇక్కడ 4 ఉంది కదా, 4 ఇంటూ తీటా వచ్చేసరికి 0 to π/2. ఇక్కడ తీటా టర్మ్స్ ఏముంటాయి, కాస్ తీటా పవర్ 2m మైనస్ 1, కాస్ తీటా పవర్ 2m మైనస్ 1, అదే కాస్ పవర్ ఇట్లా రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ 2n మైనస్ 1 తీటా టీ తీటా. సో ఇంతవరకు ఏంటి తీటా టర్మ్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ. ఆర్ టర్మ్స్ ఏమన్నా ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఆర్ పవర్ ఇక్కడ ఆర్ పవర్ 2m మైనస్ 1, ఇక్కడ ఆర్ పవర్ 2n మైనస్ 1, ఇక్కడ ఆర్ పవర్ 1. సో మొత్తం కలిపి రాస్తే 2m మైనస్ 1 ప్లస్ 2n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ డిఆర్. సో దీనికి 4ని ఏం చేస్తామంటే దీనికి 2 పెట్టి ఇక్కడ 2 ఒకటి పెడదాం. సో ఈ 4ని ఎందుకు పెడదీస్తున్నామంటే మనకి ఇక్కడ ఈ పవర్ సంథింగ్ అంటే ఈ పవర్ ఫంక్షన్ సమ్ ఆర్ పవర్ ఫంక్షన్ అంటే వేరియబుల్ ఏదైనా కానివ్వండి, అప్పుడు మనకి ఎలా వస్తుంది, గామా ఫంక్షన్ లాగా వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఈ 2ని ఒక 2 ఇక్కడ ఉంచేసి 0 to π/2 కాస్ పవర్ 2m మైనస్ 1 తీటా సైన్ పవర్ 2n మైనస్ 1 తీటా డి తీటా, ఇంకొక 2 ఇక్కడ రాద్దాం ఇంటూ 2 ఇంటూ ఆర్ టు 0 ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆర్ పవర్. సో ఇక్కడ ఆర్ పవర్ ఎంత, 2m మైనస్ 1 2n మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1, అప్పుడు మైనస్ 1 అవుతుంది. సో 2 కామన్ తీస్తే 2 ఇంటూ m ప్లస్ n మైనస్ 1 అవుతుంది ఇంటూ డిఆర్. సో గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 కాస్ పవర్ 2m మైనస్ 1 తీటా సైన్ పవర్ 2m మైనస్ తీటా అనేది మనం ఆల్రెడీ బీటా ప్రాపర్టీస్ చేసేటప్పుడు డిఫైన్ చేసాం. సో ఒకసారి చూస్తాను. సో ఈ ప్రాబ్లం చూస్తే 0 to π/2 సైన్ పవర్ m తీటా కాస్ పవర్ n తీటా డి తీటా వచ్చేసరికి ఏంటి 1/2 ఇంటూ బీటా ఆఫ్ m ప్లస్ 1/2 ఇంటూ బీటా ఆఫ్ n ప్లస్ 1/2. సో ఇక్కడ నార్మల్ m ఉంది కాబట్టి m ప్లస్ 1/2 n ప్లస్ 1/2 వచ్చింది గుర్తుపెట్టుకోవడానికి స్టేట్మెంట్గా. సో దాన్ని ప్రూవ్ చేసాం. బట్ మనకి ఇక్కడే ఉంది 2m మైనస్ 1 ఉంది. సో 2m మైనస్ 1 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, సో 2m మైనస్ 1 ప్లస్ ఒకటి వస్తుంది కదా యాజ్ పర్ దిస్. సో 2m మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 2m మిగులుతుంది. సో 2m/2 ఎంత m, అట్లానే 2n/n అంటే n వస్తుంది. సో ఆల్రెడీ ఈ 1/2 అనేది ఇటు వెళ్ళింది అనుకో, అప్పుడు 2 వస్తుంది కదా. సో 2 ఇంటూ ఈ ఫంక్షన్ మొత్తానికి వచ్చేసరికి బీటా ఆఫ్ m కామా n రాస్తాం ఇంటూ ఇది ఒకసారి కనుక గమనిస్తే ఏది మనం రాసిన గామా ఆఫ్ m ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2m మైనస్ 1. సో సేమ్ ఇదే ఒకసారి కంపేర్ చేస్తే 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ ఉంది అండ్ ఆర్ పవర్ 2 ఇంటూ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిటెడ్. సో ఇక్కడ ఒకటి m ఉంది కాబట్టి గామా ఆఫ్ m రాసాం. ఇక్కడ m ప్లస్లో ఏముంది, m ప్లస్ n ఉంది. సో గామా ఆఫ్ m ప్లస్ n రాసి వస్తుంది. సో ఈ మొత్తం బదులు అది. దేర్ ఫోర్ గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n ఇది ఇటు వస్తే గామా ఆఫ్ n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m కామా n. సో అది థీరం. బీటా ఆఫ్ m కామా n వచ్చేసరికి గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ n. సో ఇక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో ఆ తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూస్గా ఈ 3 వీడియోస్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాబ్లము డిస్కస్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చూస్తే సరిపోద్ది, మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్రాబ్లమ్సే సరిపోతాయి మ్యాక్సిమం ఎగ్జామ్కి. సో ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ పై అన్నాడు. సో సైన్ n పై. సో మనకి గామా ఆఫ్ n గామా ఆఫ్ n మైనస్ 1 అంటే మనకున్న తెలిసిన రిలేషన్ ఏంటి, బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ n. సో ఇది కొంచెం చూస్తే అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్ కనుక చూస్తే కొంచెం దీనికి రిలేటెడ్గా ఉంది. సో దీంట్లో వాడు ఏం చేస్తే మనకి ఇట్లా వస్తుంది, ఎన్ను ఏం కదిలించలేదు, సో ఎమ్నే కదిలించాడు. సో ఏం చేశాడు అనుకుందాం, జస్ట్ అంటే ఒక ఎన్ ప్లేస్లో అంటే ఈ రెండు ఒకసారి కంపేర్ చేస్తే ఎన్కి ఎన్ సరిపోయింది,
బట్ ఎం ప్లేస్లో ఏం పెట్టాడు, 1 మైనస్ ఎన్ పెట్టాడు. అంటే ఎం ప్లేస్లో 1 మైనస్ ఎన్ పెట్టాడు అంటే ఎన్ ప్లస్ ఎన్ ఎంత, 1. సో ఎం ప్లస్ ఎన్ ప్లేస్లో 1 పెట్టాడు. సో మనం అదే చేద్దాం. లెట్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ ఎం ప్లస్ ఏమైంది, 1 మైనస్ ఎన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది ఈ ఈక్వేషన్లో బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎం అంటే 1 మైనస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ వాల్యూ అంతా మనం అనుకుంది 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా గామా ఆఫ్ 1 వాల్యూ అంతా 1, ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. సో గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. సో బీటా ఆఫ్ ఎం కామా ఎన్. సో మనకి ఈ వాల్యూనే కదా ప్రూవ్ చేయమంది. సో ఈ రెండు సరిపోయినాయి. సో బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అని మనం యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ ఎం కామా ఎన్. సో బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అంటే మనకు తెలిసిన ఫామ్. సో బీటా ఫంక్షన్లో నేను డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పాను కదా. సో లాస్ట్ వీడియో కాకుండా సెకండ్ పార్ట్ 1 కంటిన్యూషన్ వీడియోలో ఆ ఫార్మ్స్ ఇంపార్టెంట్ అనమాట. సో అవి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంట్లో యూజ్ చేసే సెకండ్ ఫాము ఫస్ట్ ఫామ్ అనుకుంటా. ఐ థింక్ ఫస్ట్ ఫామ్లో 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ డిఎక్స్. సో ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం అనుకుంటా. ఒకసారి చూపిస్తాను నేను. ఎస్, ఇది షో దట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎం ప్లస్ ఎన్. సో దాని ప్రూఫ్ కూడా చూసాం. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. సో బీటా ఫంక్షన్ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. మొత్తం 5 ఫామ్స్ చెప్పా. ఆ 5 ఫామ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సో ఆ ఫామ్ని యూజ్ చేస్తాం. బీటా ఆఫ్ ఎం కామా అంటే 0 to ఇన్ఫినిటీ. సో 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఎం ప్లస్ ఎన్ అంటే ఎంత మనం అనుకునేది 1 కదా. సో ఎం ప్లస్ ఎన్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 అంటే 1 ప్లస్ ఎక్స్ అంతే పవర్. సో అండ్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ టోటల్ మొత్తానికి ఆ వాల్యూ వచ్చేసరికి పై బై సైన్ పై, పై బై సైన్ ఎన్ పై. అంతే, డైరెక్ట్ రాసుకోవడమే. ఎందుకంటే దీనికి ఆపరేషన్ ఇంకా మనం చేయాల్సింది ఏమి ఉండదు. ఇది లిటరల్గా ఈ వాల్యూ వచ్చేసరికి డైరెక్ట్గా పై బై సైన్ ఎన్ పై. ఇవి ఓన్లీ 2 మార్క్స్లో అడుగుతుంటారనమాట ఇలాంటి సింపుల్. దీన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఇది అనుకొని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ అంటే పై బై సైన్ ఎన్ పై రాసేయచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇది కూడా ప్రూవ్ దట్ అనమాట. సో ప్రూవ్ దట్ గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్ అన్నాడు. సో ఇది కూడా ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం లాంటిదే. చూడండి ఒకసారి కంపేర్ చేస్తే ఇక్కడేమో ఎన్ అన్నాడు, ఇక్కడేమో ఎక్స్ అని ఇచ్చాడు. సో గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్. సో మనం ఇక్కడ ఏం పెద్ద ఫార్ములాస్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇందాక ఏదైతే ప్రూవ్ చేసామో ఇది వాడుకుంటాం అనమాట. సో ఎట్లా వాడుకుంటామంటే మనకి సో గామా ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే సో నెగిటివ్, సపోజ్ ఎక్స్ ఫ్రాక్షన్ అనేది అనుకుందాం. సో ఫ్రాక్షన్ అంటే గామా ఆఫ్ మైనస్ ఎన్ ఏమవుతుంది, గామా ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ మైనస్ ఉంటుంది. సో నెగిటివ్ ఫ్రాక్షన్ కనుక అయితే మనం ఆల్రెడీ ఫార్ములా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. గామా ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ 1 బై మైనస్ ఎన్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ సో గామా ఆఫ్ మైనస్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు, గామా ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై మైనస్ ఎక్స్. సో గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా సో మైనస్ ఎక్స్ ప్లస్ 1 బదులు 1 మైనస్ అంటే ప్లస్ 1 ముందు రాస్తున్నా, మైనస్ ఎక్స్ తర్వాత రాస్తున్నా, డివైడెడ్ బై మైనస్ ఎక్స్. సో మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎక్స్. సో మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ సో గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, పై బై సైన్ ఎక్స్ పై రాయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం సో పై బై సైన్ ఎక్స్ పై. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్. సో అది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం చేస్తాం. సో రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి నేను పక్కన చెప్పాను. సో ఈ ఫస్ట్లో టఫ్గానే ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ది, షో దట్ గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ పై సీకెండ్ అన్నమాట. సో ఇది కూడా కొంచెం మనం ఇప్పుడు చేసిన దానిలానే, డిఫరెన్స్ ఏముండదు.
సో ఇచ్చిన వాటిని n 1 - n లా కన్వర్ట్ చేసుకుందాం. సో ఇది n అనుకుంటే సపోజ్ దీన్ని ఇలానే ఉంచి గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ కదా, ఇస్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్. ఇది ఎలా ఉంచి సో మనకి ఎట్లా ఉండాలి, 1 మైనస్ ఆఫ్ ఉండాలి కదా. సో దీన్ని ఎలా రాద్దాం అంటే 1 మైనస్ ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ రాద్దాం. అప్పుడు చేస్తే 1 మైనస్ 1/2 ఎంత, 1/2, అండ్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ 1 సరిపోయింది. సో సపోజ్ ఈ మొత్తాన్ని కనుక ఎన్ కనుక అనుకుంటే సో ఇది సరిపోయింది కదా. ఇది ఎలా ఉంది, గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ లాగా ఉంది. సో గామా ఆఫ్ ఎన్ ఇంటూ 1 మైనస్ ఎన్ ఎంత, పై బై సైన్ ఎన్ పై, పై బై సైన్ ఎన్ పై, విచ్ ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ ఎన్ పై. ఎన్ అంటే ఏంది, ఇది మొత్తం ఎన్ అంటే 1 ప్లస్ ఇంటూ ఎక్స్ ఇంటూ పై. సో పై బై సైన్, సో పై లోపల మళ్ళీ పై బై 2 ప్లస్ పై ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు పై బై సైన్ 90 ప్లస్ తీటా అంటే ఏంటి, కాస్ తీటా కదా, అంటే కాస్ పై ఎక్స్. సో పై 1 బై కాస్ పై ఏమైంది, 1 బై కాస్ తీటా తెలుసు, సీకెంట్ తీటా. సో సీకెంట్ పై ఎక్స్. సో అది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఈ మూడు సిమిలర్గా ఉంటాయి. ఒక ఫార్ములాని మనం ఏదైతే ప్రూవ్ చేసామో ఆ స్టేట్మెంట్ వాడుకొని చేసేస్తాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి షో దట్ గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై అన్నాడు. సో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇంతకుముందు గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ రూట్ పై అనేది. సో అక్కడ ఏం చేసామంటే గామా ఫంక్షన్ని యూజ్ చేసాం. బట్ ఇక్కడ సింపుల్గా మనకి బీటా గామా రిలేషన్ యూజ్ చేస్తాం. సో మనకు తెలిసిన రిలేషన్ ఏంటి, వి నో దట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ వచ్చేసరికి గామా ఆఫ్ ఎం ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో మీరు ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పిందని చేయొచ్చు, లేకపోతే ఈ ఫార్ములానే చేయొచ్చు. సో మీకు రెండిట్లో ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేద్దాం. సో పుట్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎం వాల్యూ ఎన్ వాల్యూ రెండు 1/2 అని తీసుకొని చేద్దాం. అప్పుడు ఏమైంది, బీటా ఆఫ్ 1/2 కామా 1/2 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 బై గామా ఆఫ్ 1/2 ప్లస్ 1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై గామా ఆఫ్ 1. ఇది వచ్చేసరికి బీటా ఆఫ్ 1/2 కామా 1/2. సో గామా ఆఫ్ 1 వాల్యూ ఎంత, గామా ఆఫ్ 1 వాల్యూ వచ్చేసరికి 1. సో ఇది ఇటు రాసుకుందాం, గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ వచ్చేసరికి బీటా ఆఫ్ 1/2 కామా 1/2. సో మనకి బీటా ఫంక్షన్ తెలుసుగా, బీటా ఫంక్షన్ ఏంటి, బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ n మైనస్ 1 1 మైనస్ ఎక్స్ ఇంటూ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ ఇంటూ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ కదా. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తే సో 0 to 1 ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ 1/2 మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ ఇదంతా మైనస్ 1/2 1 మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1/2 డిఎక్స్ గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ పవర్స్ క్యాన్సిల్ అయ్యేలాగా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా తీసుకుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ తీటా అంటే అప్పుడు డిఎక్స్ ఏమైంది 2 సైన్ తీటా ఇంటూ సైన్ తీటాకి చేస్తే కాస్ తీటా డి తీటా అవుతుంది. సో లిమిట్స్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకో, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీటాలో ఎప్పుడు 0 అవుతుంది, 0 degrees అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 తీటాలో 1 ఎప్పుడు అవుతుంది, సైన్లో 90 degrees అవుతుంది. సో లిమిట్స్ చేంజ్ అయ్యాయి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 90 అంటే నథింగ్ బట్ π/2 ఎక్స్ పవర్ ఎక్స్ అంటే అంత సైన్ స్క్వేర్ తీటా కదా. సో సైన్ స్క్వేర్ తీటా హోల్ పవర్ మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిఎక్స్ అంటే 2 సైన్ తీటా కాస్ తీటా డి తీటా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఇక్కడ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుద్ది, స్క్వేర్ ఇక్కడ ఏమైంది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా ఇది. కాస్ స్క్వేర్ తీటాలో స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిద్ది, సైన్ పవర్ మైనస్ 1 తీటా ఇక్కడ కాస్ పవర్ మైనస్ 1 తీటా ఇంటూ 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా డి తీటా. సో ఇది సైన్ ఇన్వర్సు
ఒక సైన్, కాస్ ఇన్వర్స్ ఒక కాస్, డిలీట్ అయిపోతే ఇంక మొత్తం 1 మిగిలిద్ది. సో 2 ఇంటూ 2 ముందు రాసాం అనుకో, 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సో ఇక్కడే చేస్తాను, గామా ఆఫ్ 1/2. సో గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ 0 to π/2, 2 బయట రాస్తాము, 1 ఇంటూ డి తీటా. సో 2 ఇంటూ 1 తీటాకి ఏమైంది తీటా, లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2. సో 2 ఇంటూ π/2 మైనస్ 0. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, పై మిగిలింది. అప్పుడు గామా ఆఫ్ 1/2 వచ్చేసరికి ఈ స్క్వేర్ ఇటు వస్తే √π. సో అది సొల్యూషన్. సో మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే బీటాను గామా రిలేషన్ యూజ్ చేసుకొని అయినా ప్రూవ్ చేయొచ్చు, లేకపోతే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము అదే మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి లెజెండర్స్ డూప్లికేషన్ ఫార్ములా. సో దీని పేరు ఇది, దీనికి ఈ స్టేట్మెంట్ ప్రూవ్ దట్ అని అడుగుతాడు. ప్రూవ్ దట్ అడిగితే లెజెండర్స్ డూప్లికేషన్ ఫార్ములా అని అడగచ్చు, లేకపోతే గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √π/2^2m - 1 ఇంటూ గామా ఆఫ్ 2m అంటాడు. సో ఒక థీరం లాగా ఒక ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు, సో కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, బట్ మనం యూజ్ చేసిన ఫార్ములాస్ యూజ్ చేస్తాము. సో ఇది ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానే ఉంటుంది. సో గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక డిస్కస్ చేస్తాం, 2 ఇంటూ 0 to π/2 sin పవర్ 2m - 1 తీటా ఇంటూ కాస్ పవర్ 2n - 1 తీటా ఇంటూ డి తీటా. సో ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఆ స్టేట్మెంట్స్ కానీ ఫార్మ్స్ కానీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం. సో బీటా ఆఫ్ m, n వచ్చేసరికి మనకు తెలుసుగా 2 ఇంటూ 0 to π/2 సైన్ పవర్ కాస్ పవర్ ఇది. సో ఈ 2ని ఇటు చేస్తే అప్పుడు ఏమవుద్ది అంటే ఇది ఇటు రాద్దాం, 0 to π/2 సైన్ పవర్ 2m - 1 తీటా కాస్ పవర్ 2n - 1 తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు పంపిస్తాం, అంటే అప్పుడు 1/2 ఇంటూ బీటా ఆఫ్ m, n. సో 0 to π/2 సైన్ పవర్ 2m - 1 తీటా కాస్ పవర్ 2n - 1 తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో బీటా ఆఫ్ m, n అంటే ఇన్ గామా ఫంక్షన్లో, సో గామా ఫంక్షన్లో గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ n. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఈ ఈక్వేషన్ 1 యూజ్ చేసుకొని మనం 2 రకాలుగా చేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒకసారి దీంతో కంపేర్ చేసుకుంటే గామా ఆఫ్ mకి గామా ఆఫ్ mకి సరిపోయింది, బట్ అంటే దీంతో కింద కంపేర్ చేసుకుంటే ఒకవేళ గామా ఆఫ్ m ప్లస్ n, సో m ప్లస్ n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాడు, 1/2 సబ్స్టిట్యూట్ చేశాడు. సో ఏం చేద్దాం అంటే పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1/2 చేద్దాం, n ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో n ఈజ్ ఈక్వల్ టు 1/2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 0 to π/2 సైన్ పవర్ 2m - 1 కాస్ పవర్ 2n అంటే 1/2 - 1 తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ m గామా ఆఫ్ 1/2 బై గామా ఆఫ్ m ప్లస్ 1/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, 1 మిగిలింది. సో 1 - 1 ఎంత, 0. కాస్ పవర్ 0 అంటే టోటల్గా 1. సో అప్పుడు 0 to π/2 సైన్ పవర్ 2m - 1 తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 గామా ఆఫ్ 1/2 అంటే మనం ప్రూవ్ చేసాం చాలాసార్లు √π. సో √π అంటే ఇంకేం మిగిలింది, గామా ఆఫ్ m బై గామా ఆఫ్ m ప్లస్ 1/2. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ గామా ఆఫ్ m అన్నాడు. సో ఇంతవరకు ఇది తీసుకున్నాడు, గామా ఆఫ్ m ప్లస్ 1/2 అంటే n ప్లస్లో 1/2 తీసుకున్నాడు. నెక్స్ట్ ఇటుపక్క RHSలో తీసుకుంటే గామా ఆఫ్ 2m అన్నాడు. సో 2m రావాలంటే మనకి n ప్లస్లో ఏం పెట్టాలి, m పెట్టాలి, అప్పుడు m ప్లస్ m 2m వస్తుంది. సో ఈసారి కండిషన్ ఏం చేద్దామంటే పుట్ n ప్లస్లో m ఇక్కడ ఇన్ ఈక్వేషన్ 1. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో దాన్నే తీసుకొని ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇది వచ్చేసరికి ఫస్ట్ n ప్లేస్లో 1/2 పెడితే మనకి ఈ స్టేట్మెంట్ వచ్చింది. సో n ప్లేస్లో m పెడితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు 0 to π/2
ఎంత సైన్ పవర్ 2m మైనస్ 1 తీటా కాస్ పవర్ 2m మైనస్ 1 తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ m కదా, గామా ఆఫ్ m బై గామా ఆఫ్ m ప్లస్ m. సో ఏమవుద్ది, సో పవర్స్ సేమే కాబట్టి కలిపి రాసిన 0 to π/2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా హోల్ పవర్ 2m మైనస్ 1 డి తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ m అంటే గామా ఆఫ్ m హోల్ స్క్వేర్ డివైడెడ్ బై గామా ఆఫ్ 2m. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దీనిలాగా మార్చాలన్నమాట. మనకి ఏదైతే వచ్చిందో సెకండ్ ఈక్వేషన్ దానిలాగా కన్వర్ట్ చేయాలి. సో దానిలాగా కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఓన్లీ సైన్ తీటా అనేది ఉంది, సైన్ పవర్ 2m మైనస్ 1 తీటా ఉంది. సో దీన్ని కూడా ఈ టోటల్ కూడా సైన్గా మార్చాలంటే, సో ముందేం చేద్దాం, సైన్గా మార్చాలంటే మనకి సైన్ తీటా కాస్ తీటాలో ఒక ఫార్ములా ఉంది. ఏంటి, సైన్ 2 తీటా వచ్చేసరికి ఏమవుద్ది 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అవుద్ది. సో మనకి సింగిల్గా సైన్ తీటా కాస్ తీటా ఉంది, 2 లేదు కదా. సో ఒక 2 యాడ్ చేసి ఒక 2 డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి సైన్ 2 తీటా లాగా వస్తుంది. సో అప్పుడు ఒక 2 మల్టిప్లై చేసాం అనుకో, ఒక 2 డివైడెడ్ బై చేయాలిగా, ఒక 2 డివైడెడ్ బై చేస్తే పవర్ ఎంత ఉంది 2m మైనస్ 1 1/2 పవర్ 2m మైనస్ 1 ఇంటూ ఇప్పుడు 2 రాసుకుందాం ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా హోల్ పవర్ 2m మైనస్ 1 ఇంటూ డి తీటా. సో ఇప్పుడు ఈ 2 పవర్ 2m మైనస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోయినా కానీ పైన అబోదే వచ్చేది కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండదు. గామా ఆఫ్ 2m. సో ఇప్పుడు 1/2 పవర్ 2m మైనస్ 1 ఇంటూ 0 to π/2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ 2 తీటా హోల్ పవర్ 2m మైనస్ 1 ఇంటూ డి తీటా 1/2 ఇంటూ గామా ఆఫ్ m హోల్ స్క్వేర్ బై గామా ఆఫ్ 2m. సో ఇక్కడేమో తీటా ఉంది, ఇక్కడేమో 2 తీటా ఉంది. సో ఈ 2 తీటా ప్లేస్లో ఏం చేద్దాం అంటే మనం ఒక వేరే వేరియబుల్ పెడదాం. సో లెట్ జెడ్ అనుకుంటున్నా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీటా. అప్పుడు ఏమైంది dz ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డి తీటా. సో లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. సో లిమిట్స్ వచ్చేసరికి ఇఫ్ తీటా వాల్యూ 0 అయిందనుకో, తీటా 0 పెడితే అప్పుడు జెడ్ వాల్యూ కూడా 0. ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు π/2 పెట్టామనుకో, అప్పుడు జెడ్ వాల్యూ ఎంత పై. సో లిమిట్స్ వచ్చేసరికి మారుతాయి. సో 1/2 పవర్ 2m మైనస్ 1 0 to π/2 కాస్త 0 to π సైన్ జెడ్ హోల్ పవర్ 2m మైనస్ 1 ఇంటూ డి తీటా అంటే ఏంది, డి తీటా అంటే dz/2. సో dz/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ m హోల్ స్క్వేర్ బై గామా ఆఫ్ 2m. సో ఇప్పుడు ఈ టర్మ్ అయితే ఇదైతే ఉందో అది అటు పంపించేద్దాం. అప్పుడేం మిగిలింది 1/2, ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 ఇంటూ 0 to π సైన్ జెడ్ పవర్ 2m మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది అటు వెళ్తే మల్టిప్లై అయింది 2 పవర్ 2m మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ m హోల్ స్క్వేర్ బై గామా ఆఫ్ 2m. సో ఇక్కడ 1/2 ఈ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయినాయి చూడండి. 0 to లిమిట్స్ కనుక పక్కన పెడితే 0 to π/2 అంటే ఇక్కడ పై ఉంది. సో సైన్ పవర్ 2m మైనస్ 1 తీటా వల్ల ఇక్కడ జెడ్ ఉంది ఇంటూ dz విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయింది. ఓన్లీ ఒక లిమిట్స్ అనేది పై ఉంది, ఇక్కడేమో π/2 ఉంది. సో లిమిట్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సపోజ్ ఒక లిమిట్ కనుక 0 to π కనుక ఉంటే అప్పుడు డినామినేటర్లో న్యూమరేటర్లో 2 పెట్టి డివైడ్ చేసి 2 పెట్టి మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు ఏమవుద్దంటే 2 ఇంటూ 0 to π/2 అని రాయొచ్చు. ఓకేనా. సో 2 ఇంటూ 0 to π/2 అని రాయొచ్చు. ఈ 2 మల్టిప్లై చేస్తాం అనుకో, 2 మల్టిప్లై చేస్తే 2π/2, అప్పుడు 2 క్యాన్సిల్ అయ్యింది. అంటే దీన్ని ఎట్లా రాస్తామంటే 2π/2 2 క్యాన్సిల్ అయితే అప్పుడు π/0 to π అవుద్ది. సో ఏదైతే మనం తీసుకున్న 0 to π, సో 0 to π ప్లేస్లో ఏం పెట్టచ్చు అంటే న్యూమరేటర్ అలాగే డినామినేటర్ 2 పెట్టి మల్టిప్లై చేసి 2 పెట్టి డివైడ్ చేస్తాం లిమిట్స్. సో అట్లా రాసుకోవచ్చు. అప్పుడేమవుద్ది 2 ఇంటూ 0 π/2 సైన్ జెడ్ పవర్ ఎంత 2m మైనస్ 1 dz ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2m మైనస్ 1 గామా ఆఫ్ m బై గామా ఆఫ్ 2m. అంతే. సో
ఇప్పుడు మొత్తం ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈ 2 ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 2 కూడా అటు పంపించేద్దాం. అప్పుడు ఏం మిగులుతాయి, 0 to π/2 sin పవర్ 2m - 1 z dz ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే 1/2 అవుద్ది. సో 1/2 ఇంటూ 2 పవర్ 2m - 1 గామా ఆఫ్ m హోల్ స్క్వేర్ బై గామా ఆఫ్ 2m. సో ఇప్పుడు దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3. సో ఎల్హెచ్ఎస్ పార్ట్స్ ఈక్వల్ కాబట్టి, అంటే ఇక్కడ తీటా ఉంది, జస్ట్ ఇక్కడ జెడ్ ఉంది, వేరియబుల్ ఒకటే సేమ్. సో మిగతాదంతా ఈక్వలే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే వీటి యొక్క ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేస్తాం. సో ఎల్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేద్దాం. సో ఆ రెండు ఈక్వేషన్ నుంచి వాటి యొక్క ఆర్హెచ్ఎస్ పార్ట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బై టూ క్యాన్సిల్ అయింది, అండ్ గామా ఆఫ్ ఎమ్ ఇక్కడేమో స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఒక టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిద్ది, √π బై గామా ఆఫ్ m ప్లస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2m - 1 ఇంటూ గామా ఆఫ్ m బై గామా ఆఫ్ 2m. సో వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2 కదా. సో గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2 ఒకటి పక్క ఉండాలి, మిగతా ఒక పక్క. సో ఈ టర్మ్ నడు తీసుకెళ్తాను. అప్పుడు ఏమైంది, √π ఇంటూ 2 పవర్ 2m - 1 గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2 బై గామా ఆఫ్ 2m. సో ఒకటి వచ్చింది కాబట్టి ఈ టర్మ్ ఇటు తీసుకొస్తే అప్పుడు √π ఇంటూ గామా ఆఫ్ 2m డివైడెడ్ బై 2 పవర్ 2m - 1 ఇంటూ గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2. సో దీన్ని ఇంకొంచెం క్లియర్గా రాయాలనుకో, అప్పుడు గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ m ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √π బై 2 పవర్ 2m - 1 ఇంటూ గామా ఆఫ్ 2m. సో అది ప్రూఫ్. సో ఒకసారి ఓవరాల్గా చూస్తే, సో ఇది స్టేట్మెంట్, దీన్ని లెజెండర్స్ డూప్లికేషన్ ఫార్ములా అంటాడు. సో మనకు తెలిసిన బీటా ఫంక్షన్ 2 ఇంటూ 0 to π/2 sin పవర్ 2m - 1 కాస్ పవర్ 2n - 1. సో దాంట్లో బీటా ఫంక్షన్ బదులు గామా ఫంక్షన్ యూజ్ చేసాం బై యూజింగ్ రిలేషన్. సో ఈ రిలేషన్ యూజ్ చేసుకొని ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఒకసారి m ప్లేస్లో, అంటే ఒకసారి n ప్లేస్లో 1/2 పెట్టాం. n/2 పెడితే ఒక ఈక్వేషన్ వచ్చింది, అండ్ ఈసారి n ప్లేస్లో m పెట్టాం. సో m పెట్టినప్పుడు కొంచెం సాల్వ్ చేయగా, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ పార్ట్ సేమ్ రావడం కోసం కొంచెం సాల్వ్ చేసాము. ఆ సాల్వ్ చేసాక ఇది వచ్చింది. సో ఫైనల్గా ఎల్హెచ్ఎస్ పార్ట్స్ రెండు సేమ్ కాబట్టి అప్పుడు మనం ఆర్హెచ్ఎస్ పార్ట్స్ను ఈక్వల్గా తీసుకున్నాం. సో ఆర్హెచ్ఎస్ పార్ట్స్ ఈక్వల్గా తీసుకుంటే మనకి ఫైనల్గా ఇది వచ్చింది సొల్యూషన్. సో నెక్స్ట్, when n is a positive integer, prove that 2 power n into gamma of n plus 1/2 is equal to 1 into, ఇది 1 పాయింట్ కాదు, 1 into 3 into 5 into and so on 2n - 1 into √π అన్నాడు. సో ఇచ్చిన ప్రాబ్లం ఇది కూడా ఒక స్టేట్మెంట్ లాంటిదే, చిన్నది, ఈజీగానే ఉంటుంది. సో n అనేది పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో ఇచ్చిన ప్రకారం n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అండ్ కానీ ప్రాబ్లంలో వాడు ఇచ్చింది ఏంటి, గామా ఆఫ్ n ప్లస్ 1/2. సో 1/2 అనేది ఏంటిది, ఫ్రాక్షన్, నథింగ్ బట్ పాజిటివ్ ఫ్రాక్షన్ అనుకోండి. సో అప్పుడు n ప్లస్ 1/2. సో ఒక ఇంటీజరు ఒక ఫ్రాక్షన్ కలిస్తే ఖచ్చితంగా అది ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో పాజిటివ్ ఫ్రాక్షన్లో మనకు తెలిసిన ఇఫ్ పాజిటివ్ ఫ్రాక్షన్లో గామా ఆఫ్ n ఏమవుతుంది, గామా ఆఫ్ n వచ్చేసరికి n - 1 ఇంటూ గామా ఆఫ్ n - 1 అవుతుంది. సో పాజిటివ్ ఫ్రాక్షన్ అయితే ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ కనుక అయితే మనకు తెలిసిన ఫార్ములా అయితే ఇది, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసాం, n - 1 ఇంటూ గామా ఆఫ్ n - 1. సో సేమ్ ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని చేద్దాం. గామా ఆఫ్ n ప్లస్ 1/2 అని ఇచ్చాడు. సో అంటే n ప్లేస్లో n ప్లస్ 1/2 పెట్టాడు, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n ప్లస్ 1/2 - 1 ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1/2 - 1. సో n ప్లస్ 1/2 - 1 ఎంత, -1/2 అవుతుంది, అంటే n - 1/2 ఇంటూ గామా ఆఫ్ n - 1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n - 1/2 ఇంటూ, సేమ్ n ఒక పాజిటివ్ ఫ్రాక్షన్ ఎంతో చెప్పలేదు, మనకి ఎంతైనా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ కనుక తీసేసినా కూడా ఒక ఫ్రాక్షనే వస్తుంది. సేమ్ అగైన్ మళ్ళీ ఈ ఫార్ములాని యూజ్ చేస్తుంది దీనికి కూడా. అప్పుడు ఏమైంది, n - 1/2, అంటే n ప్లేస్లో n - 1/2 వేస్తాం, -1 ఇంటూ గామా ఆఫ్ n - 1/2 - 1.
అప్పుడు n-1/2 ఇది ఇచ్చేస్తే n-3/2 ఇంటూ గామా ఆఫ్ n-3/2. సో నెక్స్ట్ అగైన్ ఇది చేస్తే అంటే n-1/2 n-3/2. సో దీనికి చేస్తే ఏమైంది, సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా కనుక యూజ్ చేస్తే అప్పుడు n-3/2 - 1 ఇంటూ గామా ఆఫ్ n-3/2 - 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1/2 n-3/2 n-5/2 గామా ఆఫ్ n-5/2. సో అట్లా చూస్తే మనకి 1/2 3/2 5/2 5/2 ఇక్కడ అంతే కదా, గామా ఆఫ్ 5/2 అయింది. సో ఒకవేళ గామా 5/2 తీసుకుంటే 7/2. సో అట్లా వస్తూ ఉంటాయి అనమాట. అప్ టు ఎంతవరకు వస్తాయంటే సింపుల్గా విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1/2 n-3/2 n-5/2 అండ్ సో ఆన్. లాస్ట్కి 5/2 3/2 1/2 ఇంటూ గామా ఆఫ్ 1 దాకా వస్తాయి. సో ఒకటి తగ్గుకుంటా అప్ టు గామా ఆఫ్ 1 దాకా వస్తాయి అనమాట. సో గామా ఆఫ్ 1 అంటే గామా ఆఫ్ 1/2 దాకా, ఎందుకంటే ఫ్రాక్షన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ n-1/2 ఇంటూ గామా ఆఫ్ n-1/2. సో ఆ బిఫోర్ టర్మ్ ఏదైతే ఉందో అది గామాలోకి వస్తుంది. సో బిఫోర్ టర్మ్ ఇక్కడ ఎంత ఉంది 1/2. సో ఇంటూ గామా ఆఫ్ 1/2 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1/2 n-3/2 n-5/2 అండ్ సో ఆన్ 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ. సో గామా ఆఫ్ 1/2 ఎంత, √π. సో నెక్స్ట్ గామా ఆఫ్ n+1/2 ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసి n-1/2కి ఎంత, ఎల్సిఎం చేస్తే 2n-1/2 2n-1/2 ఇంటూ 2n-3/2 ఇంటూ 2n-5/2. దీన్ని చేస్తే 2n-3/2 2n-5/2 అండ్ సో ఆన్ ఇంటూ ఏమవుద్ది 5/2 3/2 5/2 3/2 1/2 √π. సో మొత్తం అన్నిట్లో 2 కామన్గా ఉంది కదా మొత్తం. సో అప్పుడు కామన్ తీస్తే 1/2 పవర్ అప్ టు ఎంతవరకు, స్టార్టింగ్ n-1 అంటే ఫస్ట్ టర్మ్ ఏమైంది n అవుతుంది. ఎందుకంటే √πలో మనకి ఇక్కడ n రాదు కదా. సో n రాదు కాబట్టి అప్పుడు ఒకటి తగ్గిద్ది కాబట్టి n-1లో సో ఒకటి తగ్గిందంటే అంటే లాస్ట్ టర్మ్లో ఒకటి తీసేస్తే ఏమవుతుంది n అవుతుంది. అంటే n టర్మ్స్ దాకా వస్తాయి అనమాట. సో n టర్మ్స్ వచ్చి మనకి ఇంకేం మిగిలిద్దంటే మనం రివర్స్ రాసుకుందాం 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n-1 2n-3. సో కొంచెం క్లియర్గా రాస్తున్నాను. సో 1/2 పవర్ n ఇంటూ ఫస్ట్ లాస్ట్ నుంచి రాద్దాం 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ. సో 1 3 5 ఇటు నుంచి వస్తే అండ్ సో ఆన్ 2n-5 2n-3 2n-1 ఇంటూ √π మిగిలింది. సో 1/2 పవర్ n ఇంటూ ఇది మొత్తం కొంచెం నీట్గా రాస్తే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అప్ టు ఎంతవరకు అంటే ఈ 2 టర్మ్స్ కనుక అంటే పక్కన పెట్టేస్తే అండ్ సో ఆన్లో 2n-1 ఇంటూ √π. సో మనకేంటి ఈజ్ ఈక్వల్ టు పక్కన గామా ఆఫ్ n+1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ 2n-1 √π. సో ఈ 2 పవర్ n ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమైంది 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1/2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో ఆన్ 2n-1 √π. సో అది వాడు ప్రూవ్ చేయమన్న స్టేట్మెంట్. సో సింపుల్ ఏం లేదు, ఇక్కడ యూజ్ చేసిన ఒక ఫార్ములా వచ్చేసరికి n అనేది పాజిటివ్ ఫ్రాక్షన్ అన్నాడు, 1/2 అనేది మనకి ఇదే n అనేది పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో 1/2 అంటే ఫ్రాక్షన్. సో అప్పుడు ఒక ఇంటీజర్ ఒక ఫ్రాక్షన్ కలిస్తే అఫ్ కోర్స్ ఒక ఫ్రాక్షనే అవుతుంది. సో ఫ్రాక్షన్కి అయితే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. సో ఇదే ఫార్ములాని యూజ్ చేసుకున్నాం, కాకపోతే ఇక్కడ 3 టైమ్స్ యూజ్ చేసుకున్నాం. ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో 3 టైమ్స్ యూజ్ చేసుకొని అండ్ సో ఆన్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అప్ టు ఎంతవరకు వస్తాయి అంటే 5/2 3/2 1/2 దాకా వస్తాయి. ఇంటూ లాస్ట్లో గామా ఆఫ్ 1/2 మిగిలిద్ది. సో గామా ఆఫ్ 1/2 అంటే √π వేస్తాం. వేసి కొంచెం ఇక్కడ ఎల్సిఎం చేసి 2 కామన్ తీస్తే అప్పుడు 2 పవర్ n అవుతుంది. సో అది ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తాం. సో అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.